మన కోసం వచ్చారు. వాళ్ళు మన కోసం రాలేదు, జనం ఉన్న చోటకే మనం వచ్చాం. ఊళ్ళో జరిగే అన్నదాన కార్యక్రమాన్ని మనమే కదా ప్రారంభించాలి. ఏందయ్యా ఇన్ని సంవత్సరాలుగా రాలేదు, ఇంత సడన్ గా ఊరి మీద ప్రేమైంది? ఊరి మీద ప్రేమతో రాలేదు, పిల్లని చూడడానికి వచ్చారు అనుకున్నా. నువ్వేంటయ్యా ఔరుద్లు వెళ్ళిపోయినా కూడా రంగనాథ్ కుటుంబం గుడికి ఈ ఊరికి ఏదో చేస్తూనే ఉన్నారు గయ్యా, ఇలా మాట్లాడుతున్నారంటే. మామా ధనరాజ్ ఎలా ఉన్నావురా? బాగున్నారా? ఏరా మలేషియా నుండి వచ్చే వాళ్ళందరూ టాటూలు వేసుకుని వస్తున్నారు, నువ్వు మాత్రం పంచ కట్టుకొని ఊరోళ్ళ వచ్చావు. ఎవరన్నారా మలేషియా నుంచి వచ్చిన వాళ్ళందరూ టాటూలు వేయించుకుంటారు? కబలి సినిమాలో ఉందిగా, అచ్చా అలా రావాల్సింది కదరా. అది సినిమా రా. రే మలేషియాలో ఉండి ఏదో ఫొటోస్ తీసి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ లో వేయచ్చు కదరా. అవన్నీ నేను యూజ్ చేయను రా. యూజ్ చేయవా? ఏంట్రా ఇక్కడ ఉన్న లోకల్ బాయ్స్ టిక్ టాక్ అని ఫాస్ట్ గా ఉంటాను. మామా ఇదే మన బ్యాచ్. వీడు ఎస్ఐ పోస్ట్ కి ట్రైనింగ్ వచ్చాడు. మూర్తి వీడి మెంటల్ మనీ, వాడు హుస్సేన్. వీడు ఎప్పుడు ఎస్ఐ అవుతాడని ఎదురు చూస్తున్నాడు. ఎవడరా వీడు? మామా ఈ మెంటల్ మనీని నిన్న ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకోమని చెప్పా, అది మర్చిపోయి వీడిని పికప్ చేసి తీసుకొచ్చాడు. అరే పాపాత్ములారా, ఇతను బదులు నన్ను తీసుకొచ్చారా? అవును. ఏరా మనిషిని మార్చి తీసుకురావచ్చు కానీ సైజులు మార్చి తీసుకురావచ్చా? బురదగుంటలో పడతావు, ఇటు పక్కన నిల్చో. ఇంకా మాల వేసుకోవడం అవసరమా నీకు? తీరా మామా, వెల్కమ్ టు అవర్ విలేజ్. మలేషియాలో ఏదో ఒక అమ్మాయిని చేసుకోకుండా ఈ ఊరు అమ్మాయిని చేసుకుంటావా? నేనే మలేషియా అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వేంట్రా ఈ ఊరు అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నావు? నీకు తెలియదురా మామా ఈ ఊరు అమ్మాయిల గురించి. ఎవరైనా వస్తే నీకు శాంపుల్ గా చూపిద్దామంటే ఎవరు రావట్లేదే. అదిగా వచ్చారు చూడు, మన ఊరి ఆంజలినా జూలీ, శిల్పా శెట్టి, సమీరా రెడ్డి. చూడు ఇంకా పళ్ళే తోముతున్నారు ఇప్పుడు. ఏంట్రా వాడుతో అంటున్నావు? ఎవర్రా అమ్మాయి? ఏం లేదు, మాడు మలేషియా నుంచి మన ఊరు అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు, అందుకే మిమ్మల్ని మీ ముఖాల్ని శాంపుల్ గా చూపిస్తున్నా. మేమేమైనా శాంపుల్ గా చూపించడానికి అంగట్లో కొనే బొమ్మలమా? అలా అనలేదు, మన ఊరు అమ్మాయిల గురించి నాకు తెలియదా? ఏంట్రా వినపడట్లేదు? ఏం లేదు, మన ఊరు అమ్మాయిలకి జుట్టు చాలా పొడవు అంటున్నా. అబ్బాయి గారు ఉన్న హైట్ కి ఊర్లో పిల్ల దొరకడం చాలా కష్టం అని చెప్పు. అదే నేను చెప్పా, వినట్లేదే. ఊరుకోరా. సరే ఇంతకీ అబ్బాయి గారికి ఎలాంటి అమ్మాయి కావాలంటే? కొంచెం అనుకోగా ఉండే అమ్మాయి కావాలి, ముఖ్యంగా చేపల పులుసు వండే అమ్మాయి కావాలి. ఈ ఊళ్ళో నాయనమ్మలే చేపల పులుసు బాగా వండుతారు, వాళ్ళు ఓకేనా? లేకపోతే నేను అప్పుడే చెప్పలా మనకి లాంటి వాళ్ళు సెట్ అవ్వర్రా. వీళ్ళతో జత కలిస్తే మీకు ఒకరు కూడా పిల్లనివ్వరు. చాలా థ్యాంక్స్ అక్క, దయచేయండి. రే మామ, ఎవర్రా అమ్మాయి? పుల్లారావు మామ కూతుర్రా. అందరూ జంగల్ నుంచి దిగొచ్చిన టార్జన్స్ ఫ్యామిలీ లాగా ఉన్నారే. ఏంటి అబ్బాయి బాగున్నాడా? ఏమండి ఇతనెవరు? మీ అబ్బాయా? అమ్మా ఇది నా కూతురమ్మా. అయితే రండి బయలుదేరదాం. ఇంకా ఇది చిన్న కూతురు, అల్లుడు మలేషియా నుంచి వస్తున్నాడు కదా, అందుకే కొంచెం మోడర్న్ గా రెడీ అయిపోయా. మోడర్నా? అల్లుడు పాస్పోర్ట్లు కూడా రెడీగా ఉన్నాయి, ఇక మేము గాలి ఎగరాల్సిందే. ఎగిరిపోవడమా? అల్లుడు మీకు ఎగరడం తెలీదా? అల్లుడికి ఎగరడం తెలీదు. అయ్యయ్యో అల్లుడికి ఎగరడం తెలీదు. ఏంటి అల్లుడు గారు మీరు? ఏమయ్యా ముందు అమ్మాయిని పిలిపించాయా? మా 20 సంవత్సరాల దాంపత్య జీవితంలో నా పెళ్ళం కూడా సిగ్గుపడలేదండి ఇట్లాగా. ఏంటండి పెళ్ళయి 20 ఏళ్ళయిందని అంటున్నారు? పాప వయసు 22 ఏళ్ళని పంతులు చెప్పాడు. అలా అన్నాడా? ఒరే గుండు, రిలీజ్ కి ముందే నెట్లో పెట్టేసావా సినిమా? నేను కొంచెం అమ్మాయితో మాట్లాడాలి. ఇంకా నీకు పెళ్ళయిందా తమ్ముడు? ఇంకా లేదు, ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం 6వ క్లాసు. తమ్ముడు కామెడీగా మాట్లాడుతున్నాడు. అయ్యో ఇదంతా ఒక కామెడీయా? రేయ్ బాబా, నాకు అబ్బాయి నచ్చలేదు. ఏమే పిల్లని చూడ్డానికి వెళ్ళారంట కదా, ఏమైంది? అనుకున్నా సంసారం చేసే పిల్లని కాకుండా సాంబార్ చేసే పిల్లని వెతికితే ఇలాగే ఉంటుంది. మరి మనం కూడా బంధువులమే కదా, మనల్ని అడిగితే కాదంటావా? అది వదిలేసి మనల్ని తప్ప ఊరంతా తిరుగుతున్నారే పిల్ల కోసం. వాళ్ళ పంతాలు వాళ్ళవి.